అన్న ఒకళ్ళు మనల్ని వాళ్ళ అవసరాల కోసం వాడుకుంటున్నారన్న విషయం మనకు మొదట్లో తెలియకపోవచ్చు, కానీ పోను 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 మనకు అర్థమైపోతుంది. తెలిసిందా? పోను పోను పోతే రాను రాను మాటలు వస్తాయని చెప్పి పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. మనకు అర్థం కాకపోవచ్చు మొదట్లో, వీళ్ళు మనకు మంచి చేస్తున్నారు, మనల్ని కనిపెట్టుకుంటున్నారు, మనకు అన్నీ సమకూర్చుతున్నారని మనం అనుకుంటాం. కాదు నాన్న, అందులో వాళ్ళ స్వార్థం ఉంటుంది, వాళ్ళ అవసరం ఉంటుంది, వాళ్ళ ప్రయోజనం ఉంటుంది. అయితే యువతల వాళ్ళని అడ్డంగా పెట్టుకుంటారు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పన. బంతి ఆడేటప్పుడు ఇటుపక్క వాళ్ళు కొట్టాలి అని చూస్తూ ఉంటారు, అటుపక్క వాళ్ళు పట్టుకోవాలని చూస్తారు. కొట్టడానికి పట్టుకోవడానికి మధ్యలో బంతి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అక్కడ వరకు పడిపోయింది అనుకో నాన్న, ఆ బంతిని పట్టుకుని మళ్ళీ తిరుగు వాడుకుంటారు. అదే బంతి ఆ పరిధి దాటిపోయి దూరంగా పడిపోయింది అనుకో నాన్న, దానికోసం ఎవరు వెంపర్లాడరు. పరిగెత్తుకుని వెళ్ళి తెచ్చుకుని వద్దామని చెప్పి ఈ ఆట ఇక్కడ ఆపుకోరు. వీళ్ళ ఆట వీళ్ళు కొనసాగించుకోవడం కోసం మరొక బంతిని ఎదుర్కొంటారనమాట. మరొక బంతిని వాళ్ళ దగ్గర అట్టే పెట్టుకుంటారు. పోతే పోయింది, ఆ బంతి కోసం ఎందుకులే, ఎక్కడెక్కడ పడితే చూసుకోవచ్చు, అక్కడెక్కడ పడిపోయిన దానికి ఎందుకని. ఇలాగే నీ జీవితం కూడా అంతే నాన్న. నిన్ను ఎక్కడో విసిరి పడేస్తారు, నిన్ను వదిలేస్తారు. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకో నాన్న.